హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. శ్రీకృష్ణదేవరాయలచే ప్రజా దర్బారు నిర్వహించి ఇప్పటికీ భూమిపైన నిలిచి ఉన్న ఏకైక సభాభవనం గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దర్బార్ హాల్లోకి వెళ్దాం. కృష్ణదేవరాయల దర్బార్ హాల్ ఇది. దర్బార్ హాల్ని చూసిన తర్వాత దర్బార్ హాల్ ఎదురుగా శ్రీకృష్ణదేవరాయలు సింహాసనము, రత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చునే ప్రదేశం ఇది. రత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చొని ఎదురుగా ఉన్న సామంతులు, పాలేగాళ్ళు, దండనాథులు ప్రజలతో ఇక్కడ నుండే దర్బారు నిర్వహించేవాళ్ళు. ఈ కృష్ణదేవరాయలు కూర్చొనే ఈ సింహాసనం ఉండే ప్రదేశం ఇది. తర్వాత ఈ పక్కన ఇక్కడ ఒక కిటికీ ఉండేది. అంటే రాజకుటుంబం చెందిన ప్రముఖులు ఇటువైపు కూర్చునే వాళ్ళు. ఇది క్లోజ్ చేయబడింది, ఇంతకుముందు కిటికీ ఉండేది. తర్వాత చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ ద్వారం గుండా వచ్చి ఇక్కడ సభ నిర్వహించి వెళ్ళేటప్పుడు ఇటువైపు ద్వారం గుండా వెళ్ళేవాడు. ఇక్కడ ఒక ద్వారం ఉండేది, ఇది క్లోజ్ చేసినారు. ఇటువైపున ఇక్కడ కూడా ఒక కిటికీ ఉండేది, ఇది కూడా క్లోజ్ చేసినారు. ఇక్కడ రాణివాసం స్త్రీలు కూర్చొని సభను, ఇక్కడ జరిగే సభను గమనించేవాళ్ళు. తర్వాత సభ పూర్తి అయిన వెంటనే కృష్ణదేవరాయలు ఇటువైపు నుంచి వెళ్ళి వెనక వైపు నుంచి ఇలా వచ్చేవాళ్ళు. సభ అయిన వెంటనే కృష్ణదేవరాయలు వెనకవైపు నుండి ద్వారం గుండా వచ్చేవాళ్ళు. వచ్చి ఈ విధంగా ఇటువైపు పై అంతస్తులో ఉన్న తన నివాస ప్రదేశానికి వెళ్ళేవారు. ఇక్కడ కూర్చున్న రాణివాసం స్త్రీలు సభను గమనించే వాళ్ళతో కలిసి ఈ విధంగా వచ్చి గగన్మార్గంలోనే తన పై అంతస్తులో ఉన్న తన నివాసానికి ఈ ద్వారం గుండా వెళ్ళేవాళ్ళు. ఇక్కడ సశస్త్ర సైనికులు అస్త్రాలతో ఇక్కడ కావలు ఉండేవాళ్ళు. ఇక్కడ ఇది గగనాలు పై అంతస్తు కృష్ణదేవరాయలు నివసించే ఆయన సైనగారం కానీ, విశ్రాంతి మందిరం కానీ, నివాస భవనం కానీ పైన ఉండేటివి. వాటికి వెళ్ళేటప్పుడు ఈ రాజు మాత్రమే ఈ ద్వారం గుండా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే దూరం నుంచి రాజును తుపాకులతో కానీ, బాణాలతో కానీ కొట్టుకోకుండా ఇది రక్షణగా లోపల వైపు మెట్లు కట్టి ఈ మెట్ల ద్వారా పైకి పోతారు. ఇక్కడ సైనికులు రాత్రిపూట కాపలా ఉండేవాళ్ళు, ఇక్కడ విశ్రాంతి తీసుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. కాపలా ఉండేవాళ్ళు అక్కడ ఉంటారు. ఈ విధంగా పై అంతస్తులకి వెళ్తారు.